ఏటీఎం కార్డు అంత సైజులో ఉండే ఆధార్ కార్డు, ఓట్ కార్డు, అదేవిధంగా పాన్ కార్డులను మనం పీవీసీ రూపంలో అంటే ప్లాస్టిక్గా ఉంటుంది చూసారా, ఏటీఎం కార్డు లాగే ఉంటుంది సైజు కూడా. సో అలా మనం ఎలా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలి, ఎవరికి వారు సొంతంగా ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మీరు ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వెళ్ళేటప్పుడు, ఓకేనా? సో ముందుగా మనం వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ మనం ఓట్ కార్డ్ని పీవీసీ కార్డు రూపంలో అంటే ఏటీఎం కార్డులో ఉండే ఓట్ కార్డ్ని మనం ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో ఒకసారి అయితే చూద్దాం. సిస్టంలో చూపిస్తున్నాను, అలా కాకుండా మీరు మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్గా ఓట్ కార్డ్ని పీవీసీ కార్డు రూపంలో ఆర్డర్ పెట్టుకోవడానికి గాను మీరు గూగుల్లో ఎన్వీఎస్పీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక వెబ్సైట్ అయితే వస్తుంది, అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి, ఒకటి లాగిన్ అండ్ సైన్ అప్. సో మీకు ముందుగా అకౌంట్ లాగిన్ పై క్లిక్ చేయండి, ముందుగా అకౌంట్ లేకపోతే సైన్ అప్ పై క్లిక్ చేయండి. సో ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సైన్ అప్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఈమెయిల్ ఐడి అవసరం లేదు. సో నెక్స్ట్ ఏదైతే మనకి ఇక్కడ కోడ్ ఉంటుందో ఆ కోడ్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. ఎంటర్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీ యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేము, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అని అంటుంది. సో ఇవైతే ఇచ్చేయండి. చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ పై క్లిక్ చేయండి. మీరు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి మనకు ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. వెరిఫై పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యువర్ సక్సెస్ఫుల్లీ సైన్డ్ అప్, కైండ్లీ లాగిన్ అంటుంది. సో ఇందాక ఏదైతే మీరు పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి, ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, ఇదైతే క్యాప్చా కూడా ఇక్కడ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ పై మళ్ళీ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే ఓటీపీ వచ్చిందో ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి వెరిఫై లాగిన్ పై అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఈ విధంగా హోమ్ పేజ్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ ఓట్ కార్డ్ని పీవీసీ కార్డు రూపంలో ఆర్డర్ పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి మీకు రీప్లేస్మెంట్ ఆఫ్ ఎపిక్ అని ఉంటుంది. సో ఇక్కడ ఫామ్ 8 అని వస్తుంది. సో దానిపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది, వెయిట్ చేయండి. ఇక్కడ అదర్ ఎలక్టర్ అని ఉందిగా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక ఓట్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఓట్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పై అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క పేరు, మీ యొక్క సర్నేము, మీ యొక్క రిలేటివ్ నేము, వారి యొక్క సర్నేము, సీరియల్ నెంబర్ ఏంటి, పార్ట్ ఏంటి, ఎక్కడ నియోజకవర్గం ఏంటి అనే వివరాలు వస్తాయి. అప్పుడు ఇక్కడ కన్ఫర్మ్ చేసుకుని ఓకేపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎపిక్ వితౌట్ కరెక్షన్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఓట్ కార్డ్ ఎందుకు మీరు కావాలనుకుంటున్నారంటే లాస్ట్ అన్నారనుకోండి, మీరు ఎఫ్ఐఆర్ కాపీ కానీ లేదా పోలీసు రిపోర్ట్ కానీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ సెకండ్ ఆప్షన్ టిక్ చేసుకోండి, అంటే వరదల్లోనో లేకపోతే ఫైర్లోనో కాలిపోవడమో లేకపోతే ఏదో జరిగిందని. సో నెక్స్ట్ పై క్లిక్ చేయండి. చేశాక మీ యొక్క ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ని అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేయండి. చేశాక మరలా నెక్స్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని అయితే ఇక్కడ మీరు ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని ఉందిగా, దీనిపై క్లిక్ చేయండి. చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సబ్మిట్ పై అయితే క్లిక్ చేయండి. చేసి సబ్మిట్ ఫామ్ అని అంటుంది. సో మరలా ఎస్ అని క్లిక్ చేయండి. చేస్తే మీకు ఒక ఏదైతే రెఫరెన్స్ నెంబర్ ఉంటుందో ఆ రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది, దాన్ని మీరైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకోవడము, కాపీ చేసుకోవడం ఏదో ఒకటి చేసుకొని డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ చేసినట్టయితే మీకు పీడిఎఫ్ రూపంలో మీ యొక్క అక్నాలజ్మెంట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇదిగోండి. సో నెక్స్ట్ అయితే ఓకే చేసేయండి. సో మీకు కార్డు వచ్చే వరకు ఇదే మీకు రెఫరెన్స్ నెంబర్ అనమాట. సో మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో అదే దాన్ని మీరు ఒక్కసారి హోమ్ పేజ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మీకు ఉంటుంది ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని. సో ఇక్కడ మీ రెఫరెన్స్ నెంబర్ కాపీ చేసుకుంది ఇక్కడ ఎంటర్ చేసి సెలెక్ట్ స్టేట్ దగ్గర ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకొని, తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పై క్లిక్ చేసినట్టయితే అది అసలు ఎక్కడ ఉంది, ఏంటి, దాని స్టేటస్ ఏంటి అనే విషయాలు మీకు ఇక్కడ వస్తాయి అనమాట, ఓకేనా? ఈ విధంగా మీరు మీ యొక్క ఓట్ కార్డ్ని మీరు మీదే కాదండి, మీకు సంబంధించిన ఎవరిదైనా సరే ఓట్ కార్డ్ని మీరు ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో ఆర్డర్ అయితే చేయొచ్చు అనమాట పీవీసీ కార్డు రూపంలో, ఓకేనా? నెక్స్ట్ వచ్చి పాన్ కార్డు మనం ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో ఒకసారి చూద్దాం. సో దీనికి గాను మనకు కావాల్సింది ఏంటంటే పాన్ కార్డ్ నెంబర్ ఉండాలి, ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి, ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి వచ్చి ఓటీపీ ఉండాలన్నమాట పాన్ కార్డ్ ఆర్డర్ పెట్టుకోవడానికి. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే రీప్రింట్ పాన్ కార్డ్ అని కొట్టండి. సో ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది onlineservices.nsdl.com అని చెప్పేసి. సో అక్కడ ఏదైతే రిక్వెస్ట్ ఫర్ రీప్రింటింగ్ ఆఫ్ పాన్ కార్డ్ ఉందో దానిపై అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ నెంబరు, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ ఇది అవసరం లేదు, జిఎస్టీ అని ఆప్షనల్ అది. ఇక్కడ టిక్ చేసుకొని ఇక్కడ క్యాప్చా ఓకే చేసుకుని సబ్మిట్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు మీరు వివరాలు అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది. సో వివరాలన్నీ కూడా కన్ఫర్మ్ చేసుకొని మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఒకసారి మీ లాస్ట్ 4 డిజిట్స్ కన్ఫర్మ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఓటీపీ దేని త్రూగా రావాలంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి లింక్ లేదు కాబట్టి మొబైల్ నెంబర్ ఇస్తుంది. సో మొబైల్ నెంబర్ టిక్ చేసుకొని ఇక్కడ కూడా అగ్రీ క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ పై క్లిక్ చేయండి. పాన్ నుంచి ఓటీపీ అయితే వస్తుంది. సో దాన్ని ఎంటర్ చేశాక వ్యాలిడేట్ పై క్లిక్ చేయండి. వ్యాలిడేట్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ మెథడ్ అడుగుతుంది. సో ఇక్కడ ఏదో ఒకటి ఆన్లైన్ పేమెంట్ త్రూ పేటీఎం ఉందిగా, సో ఇదైనా టిక్ చేసేసుకోండి, పర్వాలేదు. మీకు ఇక్కడ 50 రూపాయలు ఛార్జ్ అవుతుందండి. సో ఇక్కడ
అగ్రీ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్లోకి వెళ్ళిపోండి. పేమెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పే కన్ఫర్మ్ అని ఉంటుంది. సో దీనిపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ ఏదైతే ఉంటుందో మొబైల్ త్రూగా స్కాన్ చేసి పేమెంట్ అయితే కన్ఫర్మ్ చేసేయండి. సో నేను ఇక్కడ పేమెంట్ అయితే ఇప్పుడు పూర్తి చేశాను. చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది రెస్పాన్స్ ఫ్రమ్ పేటిఎం అని చెప్పేసి. కొంత మీరు ఎటువంటి బ్యాక్ వెళ్ళడం కానీ రీఫ్రెష్ చేయడం కానీ అలాంటివి అయితే చేయకండి. ఎందుకంటే మరలా మనకి రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం పేషెన్స్గా వెయిట్ చేస్తే మన యొక్క పేమెంట్ ఏదైతే ఉంటుందో అదైతే కన్ఫర్మ్ అవుతుంది. సో ఇక్కడ మీకు చూసారా ట్రాన్సాక్షన్ వచ్చి సక్సెస్ అయిందనమాట. సో అదేవిధంగా అమౌంట్ ఎంత, బ్యాంక్ రెఫరెన్స్ నెంబర్ ఏంటి, రెఫరెన్స్ నెంబర్ ఎంత వచ్చింది. సో కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ అండ్ ప్రింట్ పేమెంట్ రిసిప్ట్ వస్తుంది. సో దీనిపై క్లిక్ చేసినట్టయితే మీకు రిసిప్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో డౌన్లోడ్ పీడిఎఫ్ పై క్లిక్ చేసినట్టయితే మీకు రిసిప్ట్ అనేది ఇక్కడ మీకు డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు మీ యొక్క పాన్ కార్డ్ ఏదైతే ఉంటుందో పాన్ కార్డ్ని పీడిఎఫ్ రూపంలో మీరైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట 50 రూపాయలతోనే. ఓకేనా. మనకి ఓట్ కార్డుకి ఎటువంటి ఛార్జ్ అయితే ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని మనం ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. బట్ పాన్ కార్డ్ పెట్టుకోవాలంటే 50 రూపాయలు ఛార్జ్ అయితే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చి మనం ఆధార్ కార్డ్ని ఎలా మనం పీడిఎఫ్ రూపంలో కార్డ్ రూపంలో ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే ముందుగా డైరెక్ట్ పేజ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. చూడండి ఇక్కడ myAadhar.uida.go.in అని ఉందిగా, ఇది వెబ్సైట్ అనమాట. మీకు ఏదైతే ఇక్కడ చూడండి ఆధార్ పీవీసీ కార్డు ఉందో దీనిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా చేసేయచ్చు అనమాట. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి మనకి ఏదైతే పక్కన కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఉందో దాన్ని కూడా ఎంటర్ చేసేసి ఇది ఒకవేళ మీకు ఆధార్ నెంబర్ లింక్ ఉంటే దీన్ని టిక్ చేయకండి, లింక్ లేకపోతే దీన్ని టిక్ చేయండి అనమాట. సో మీది ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర అవైలబుల్గా ఓటీపీ చెప్పడానికి ఏదైతే నెంబర్ అవైలబుల్ ఉంటుందో ఆ నెంబర్ ఇక్కడ కొట్టేయండి. కొట్టి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి మనకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. కండిషన్స్ పై టిక్ చేసిన తర్వాత క్లోజ్ చేయండి. సబ్మిట్ పై క్లిక్ చేయండి. చేస్తే ఓకే పై క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే వస్తుందో దీన్ని కూడా మీరు టిక్ చేసేసి మేక్ పేమెంట్ పై అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ మీకు పేమెంట్ పేజ్కి అయితే వెళ్తుంది. సేమ్ ఇందాకలానే మరలా మీరు ఏదైతే పేమెంట్ ఉంటుందో పేమెంట్ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది అనమాట. పేమెంట్ అయితే సక్సెస్ అయిపోయిందండి ఫోన్లో. సో ఫోన్ త్రూగా నేను స్కాన్ చేసి పేమెంట్ చేశాను. మీరు ఒకవేళ వేరే వాళ్ళ ఫోన్ త్రూగా అంటే మీరు మీ ఫోన్లో మీరు ఆర్డర్ పెడుతున్నట్టయితే వేరే వాళ్ళ ఫోన్ త్రూగా మీరు పేమెంట్ అయితే చేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ ఏదైతే మీకు ఇక్కడ పేమెంట్ సక్సెస్ వచ్చింది SRN నెంబర్ వచ్చిందనమాట. మనకి ఇది సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అనమాట. మనకి ఈ నెంబర్ అయితే సేవ్ చేసుకున్నట్టయితే అసలు కార్డ్ ఎక్కడ ఉంది, మనకి సక్సెస్ అయిందా లేదా, పోస్ట్ త్రూగా మనకి ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ రిసీవ్ అయింది అనే కంప్లీట్ వివరాలు కూడా మనం ఈ SRN నెంబర్తోనే తెలుసుకోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం మనకి ఆర్డర్ పెట్టిన 15 days లోపు మనకి మ్యాక్సిమం ఇంటికి వచ్చేస్తుందండి పోస్ట్ త్రూగా. సో ఇక్కడ మనకి ఏదైతే క్యాప్చా కోడ్ ఉందో క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ క్లిక్ చేసినట్టయితే మీకు పీడిఎఫ్ రూపంలో మనకి అక్నాలజ్మెంట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఓకే. సో ఇక్కడ మీకు చూపించానుగా ఈ విధంగా మీకు అక్నాలజ్మెంట్ అయితే డౌన్లోడ్ అవుతుందన్నమాట. సో మొత్తం మనం ఇక్కడ ఓట్ కార్డుకి సంబంధించి, పాన్ కార్డుకి సంబంధించి, ఆధార్ కార్డుకి సంబంధించి, పీవీసీ కార్డు సంబంధించి అన్నీ కూడా అక్నాలజ్మెంట్స్ అయితే తీసుకున్నాం. వాటి ద్వారా మనం ఇన్ కేస్ ఒక 1 month అంటే మనకి ఆధార్ కార్డ్ అనేది చాలా త్వరగా వచ్చేస్తుందండి. పాన్ కార్డ్ రావడానికి మ్యాక్సిమం మనకు ఒక 20 days 15 days అలా పడుతుంది. అంటే కొంచెం రూరల్ ఏరియాస్ అలాంటి ట్రైబల్ ఏరియాస్ ఉంటే కొంచెం లేట్ అవుతుంది. సిటీస్ టౌన్స్ అనుకోండి చాలా త్వరగా వచ్చేస్తాయి. బట్ ఓట్ కార్డ్ రావడానికి చాలా టైం పడుతుంది. ఆల్మోస్ట్ మనకి 3 to 6 months పడుతుంది అనమాట. ఓకేనా. సో మ్యాక్సిమం ఆర్డర్ పెట్టుకోండి, అవకాశం ఉన్నంత ఫ్రీ కాస్ట్ ఆర్డర్ పెట్టుకున్నట్టయితే నెక్స్ట్ గవర్నమెంట్ ఏవైతే కార్డ్స్ ఇష్యూ చేసి వస్తాయో అవి మనకి చాలా వ్యాలిడ్ డాక్యుమెంట్స్గా కూడా మన POIగా బాగా పనిచేస్తాయి, POAగా కూడా పనిచేస్తుంది ఓట్ కార్డు. కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఉన్నప్పుడే మీరైతే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ 3 కార్డులకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేసినట్టయితే మీరు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీడియో అనేది మనకి యూట్యూబ్లో చాలామందికి షో చేస్తుంది. వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లోనే ఈజీగా వారైతే ఆర్డర్ అయితే పెట్టుకుంటారు. సో వారికి ఏదైతే రెగ్యులర్ లైఫ్లో ఎక్కడైతే హెల్ప్ అవుతుందో ప్రతి దగ్గర కూడా వీటిని అయితే యూస్ చేసుకుంటారండి. సో అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.